మౌన పోరాటం. జానకిని చంపడం అంత ఈజీ కాదు విశాలాక్షి. ఎందుకు కాదు? అది ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక లారీతో డైరెక్ట్గా దాని కార్ని తొక్కించేస్తే కాదా? కంగారు పడకండి, మొత్తం విన్నాక ఏం జరుగుతుందో చెప్తాను. విశాలాక్షి, నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ జానకికి జరిగితే ఖచ్చితంగా అందరికీ మన మీదే అనుమానం వస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? మనం ఆ జానకిని ఏమీ చేయలేవా? ఆఫీస్లో నిన్ను క్లర్క్ రేంజ్లో సెటిల్ చేసింది, నన్ను దాని కింద అకౌంటెంట్గా పెట్టుకుంది. బాసుల్లో ఆఫీస్ నేలిన మనని అందరి ముందు అవమానించింది. ఇంకా దాన్ని ఎన్ని రోజులు బతకనివ్వాలి? కంగారు పడకు విశాలాక్షి, నేను చాలా స్ట్రాంగ్గా ఓ ప్లాన్ ఆలోచిస్తున్నాను. అది మొత్తం ఫ్రేమ్ చేశాక నీకు చెప్తాను. దాని గురి తప్పకుండా తగులుతుంది. నేనింకా ఎక్కువ టైం ఆగాలనుకోవట్లేదు మహేంద్ర. ఎక్కువ రోజులు టైం తీసుకుంటే అది స్వాతి ముత్యంగాన్ని బాగు చేసేస్తుంది. అప్పుడు దాని బలం డబుల్ అయిపోతుంది. వాడు కూడా తోడైతే నిప్పుకి గాలి తోడైనట్టయి మనల్ని తగలబెట్టేస్తారు. నాకు 2 రోజులు టైం ఇవ్వు. నేను నీకు శుభవార్త చెప్తాను. ఏంటలా చూస్తున్నారు? నన్ను చంపేస్తారనా? మీరేం భయపడకండి, వాళ్ళు నన్నేం చేయలేరు. ఇక నుంచి వాళ్ళు ఇలాంటి ఆలోచన చేసినా కూడా నాకు తెలిసిపోతుంది. ఎలా అంటారా? విశాలాక్షి ఫోన్కి నేను మైక్రోచిప్ పెట్టాను, అది వాళ్ళకి తెలీదు. ఆ మైక్రోచిప్ వల్ల వాళ్ళు ఎక్కడ మాట్లాడుకున్నా నాకిలా తెలిసిపోతుంది. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడినా కూడా అది కూడా ఇదిగో ఇలాగే వినిపించేస్తుంది. వాళ్ళ ప్లాన్లన్నీ తెలిసిపోతాయి. వాళ్ళకిక నుంచి నేను చుక్కలు చూపిస్తాను. అమ్మా, అందరూ నిన్ను కంటితో చూస్తారు, నమ్ముతారు. కానీ నేను నిన్ను చూడలేను. అయినా నాకు నీ మీద అపారమైన నమ్మకం ఉంది. పరిస్థితులు చూస్తుంటే ఏదో కీడు జరిగేలా కనిపిస్తోంది. అవంతి జీవితంలో ఇప్పటికే ఒక పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కష్టమో నష్టమో జరిగితే తను భరించలేదు. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ముందు చెప్పుకోవాల్సింది అమ్మల్ని గన్న అమ్మ, పెద్దమ్మవైన నీకే చెప్పుకోవాలని అంటారు. అందుకే కష్టం రాకముందే నీకు చెప్తున్నాను, నువ్వే కాపాడు తల్లి. అత్తయ్య, ఇలా తాళిబొట్టు తెగిపోతే ఏదన్నా కీడు జరుగుతుందా? అలా ఏమీ జరగదు. అన్నీ ఆ తల్లికి చెప్పుకున్నాం కదా, ధైర్యంగా ఉండు. అమ్మవారి దగ్గరున్న తాళి తీసుకుని మెళ్ళో వేసుకుని మెళ్ళో ఉన్న పసుపు తాణ్ణి ఆ చెట్టుకు కట్టు. అలాగే అత్తయ్య.
నేత్ర తిలకాన పడే అశని పాదమే అసహాయతను చాటే కనుల జలపాతమే బ్రహ్మముడి విడదీసే వికటాట్టహాసమే కర్కశపు హస్తాలు సిగలాగే విలవిలా కర్కశపు హస్తాలు సిగలాగే అవంతి కట్టేశావా? కట్టేశానత్తయ్య. నాకిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు గుండెల్లో ఏదో గాబరా, మెళ్ళో తాళ్ళు తెగితే ఒంట్లో ప్రాణం లేనట్టయిపోయింది. అంతేనమ్మా, ఆడదానికి తాళి గుండెల మీద ఉంటే ప్రశాంతంగా గుండెల మీద చెయ్యేసుకుని ఉంటుంది. పక్కన భర్త లేకపోయినా మెళ్ళో తాళి భద్రంగా ఉన్నంతకాలం ఆయన బాగానే ఉన్నారని నమ్ముతుంది. కానీ ఆ తాళికి ఏమైనా జరిగితే మాత్రం చాలా కంగారు పడిపోతుంది. భర్తకేదైనా జరుగుతుందేమోననే భయం ఆడదాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. నాకిప్పటికీ లోపలెక్కడో కొంచెం భయంగా ఉందత్తయ్యా. ఇలా ఎందుకు జరిగిందోనని అనుమానం. అవంతి, అనుమానం పెనుభూతం అంటారు. అందుకే ఏం జరిగినా అంతా మంచి జరుగుతుందనుకోవాలట. అప్పుడు చెడు జరిగినా ధైర్యంగా నిలబడగలమని దుర్గక్క చెప్పింది. సరేనా? అవంతి, రాయింకి ఇంటికి వెళ్దాం. అలాగే అత్తయ్య. పదవంతి. అలాగే అత్తయ్య. రేయ్ పండిపోని. అవంతి, ఎవరు? ఎవరా? అవంతి, రే, ఎవరా మీరు? వదలరా అవంతి. ఇప్పుడేం చేయాలి? అయ్యో, ఎవరైనా కాపాడండి. అవంతి.